ఉద్యమకారులను ఆదరిస్తామని చెప్పి ఓ పక్క హైకమాండ్ చెప్తూ ఉంటే ఒక సీనియర్ నాయకుని తండ్రి చనిపోతే ఒక జిల్లా అధ్యక్షునికే 3 నెలల దాకా తెలియలేదు అని చెప్పి కనీసం కండోలెన్స్ కూడా తెలపలేని సిచ్యువేషన్ ఉన్నది. మరి ఈ రకంగా ఆలోచిస్తే మరి సామాన్య కార్యకర్తకు వీళ్ళు ఏం చేస్తారు? నానా దుర్భాషలు ఆడినరు, ఎందుకు వచ్చినావు అని మాట్లాడుతున్నారు. బాగా చెప్తా, ఇది మా హక్కు, ఇది మేము కట్టుకున్న పార్టీ ఆఫీసు, మేము కేసీఆర్ గారి శిష్యులం. ఎందుకు సస్పెండ్ చేయలే కవితమ్మ జింపితే? ఎందుకు సస్పెండ్ చేయలే? నువ్వే జిల్లా అధ్యక్షుని, నువ్వే కదా, నువ్వెందుకు సస్పెండ్ చేయలే? మరి ఇవాళ నేను పార్టీ ఆఫీస్కి వస్తే ఎందుకు మాట్లాడుతున్నావు? మరి అదే నీ పార్టీ ఆఫీస్లో కూడా చింపినావు కదా, మరి అది కరెక్ట్ ఎట్లా, ఇది రాంగ్ ఎట్లా? మరి దానికి కూడా వారు సమాధానం చెప్పాలి. 100% ఫ్లెక్సీ చింపినందుకే ఇవాళ ఈ పంచాయతీ అంతా నడుస్తున్నది. అంటే మరి వీళ్ళు పార్టీని ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి అన్నటువంటి మాజీ ఎంపీ కవితను మరి వీళ్ళు సమర్థిస్తున్నట్ట, మరి వీళ్ళ నియతకే తెలవాలి. అది వీళ్ళు సమర్థిస్తున్నారు కనుకనే, ఎందుకంటే ఇక్కడ కవితకు దగ్గర లేవు, దునియా అందరికీ తెలిసి ఇక్కడ. అందుకని చెప్పి ఇవాళ ఉన్నాయి లేని పుణ్యాన్ని సృష్టించుకుంటూ కవిత బొమ్మ ఎవరు చింపడానికి అంటే పార్టీని తిట్టింది, పార్టీకి జెండా మోసింది మేము, చేసింది మేము. ఇవాళ 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే 60 లక్షల మంది మెంబర్లు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? నువ్వు వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ కవిత తరఫున నువ్వు వకాలతో ఉంచుకున్నావా? ఇప్పుడే మీకు ప్రశ్నిస్తున్నా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. పార్టీ అధ్యక్షులుగా నా బాధ్యతగా జిల్లా పార్టీలో ఏం చేసినా, ఎటువంటి చేసినా పార్టీ నుంచి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని తప్పక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. కార్యకర్త అయితే కదా చెప్పడానికి, అయినా నన్ను అడిగి చెప్పాలి. పార్టీ ఆఫీస్ అనేది జిల్లా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేతులు ఉంటుంది కనుక, సార్ నేను చెప్తాను అడిగితే నేను ఏమంటున్నాను చెప్తుంటే కదా. కవిత కూడా చెప్పినందుకు కవిత శిష్యురాలు లాంటివి, కేటీఆర్ శిష్యులు లాంటివి ఏమేది కంటాం.